వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరు ఇవ్వలేదు సీఎం రేవంత్ రెడ్డి. మారిన కాశ్మీరం పుల్వామా త్రౌల్ చౌక్ వద్ద తొలిసారిగా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. పథకాలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్లో భారీగా పట్టుబడ్డ కల్తీ నెయ్యి. లక్ష డప్పులు లక్షల గొంతులతో కార్యక్రమం విజయవంతం చేద్దాం ఎంఆర్పీఎస్ నాయకులు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘనంగా నందమూరి బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయంలో సిపి పతాకావిష్కరణ చేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులు, హోంగార్డులకు ప్రశంస పత్రాలను అందజేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత సేవలు ప్రజలకు అందిస్తామని సిపి పేర్కొన్నారు. श्रीमान सम्मान गार्ड सर सम्मान गार्ड राष्ट्रीय सैल्यूट सलामेशियस श्रीमान सम्मान गार्ड समाप्त हुआ, निष्क्रमण के लिए आज्ञा प्रदान करें. जय नरसिंहलू एसीपी के रविंदर गोदावरीगंज वन टाउन इंस्पेक्टर सीएसबी इंस्पेक्टर टास्क फोर्स राजकुमार इंस्पेक्टर टास्क फोर्स कमलाकर इंस्पेक्टर. अंदर की नमस्कार, अंदर की गुड मॉर्निंग. రామగుండం ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, ఉద్యోగస్తులకి, విద్యార్థులకి, మహిళలకి అందరికీ కూడా ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మన రాజ్యాంగాన్ని ఇచ్చిన స్ఫూర్తితో మనం ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలతో అభివృద్ధి పథంలో నడుస్తున్నందుకు మీ అందరికీ అభినందిస్తున్నాం. భారతదేశం ప్రతి ఏటా జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని రిపబ్లిక్ డే అని ఘనంగా నిర్వహించుకుంటాం. ఈరోజు ప్రతి భారతీయుడి హృదయాల్లో
ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, సార్వభౌమత్వం, దేశంలోకి ఆకాంక్షలు, ఆదర్శాలను పొందుపరిచిన రోజు. మన స్వాతంత్ర్యం కోసం ధైర్యంగా పోరాడిన మన పూర్వీకుల త్యాగాలు, పోరాటాలు గుర్తు చేసుకునే రోజు. స్వేచ్ఛ భారతావన నిర్మాణాన్ని సహకరించిన అసంఖ్యాక మహోన్నత వీరులకు మన కృతజ్ఞతలు తెలియజేసే రోజు. వలసదారుల పాలన నుంచి సార్వభౌమ గణతంత్ర వరకు ప్రయాణంకి కృషి చేయాలి. వాతావరణ మార్పు అనేది ప్రపంచ సవాలు. అంతర్జాతీయ సమాజంలో బాధ్యతాయుతమైన సభ్యునిగా భారతదేశం పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడంలో ముందుండాలి. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన సరిహద్దులను కాపాడే సైనికులకు, అన్నం పెట్టే రైతులకు, సాంకేతికంగా దేశాన్ని ముందు నడిపిస్తున్న శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. సమాజ నిర్మాణాన్ని మనమంతా కృషి చేద్దాం. ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శ్రీ రాహుల్ శర్మ, భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ ఖరే, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు అవార్డు పొందిన వారి ఎందుకు ఇటు వస్తారు? స్వాగతం, సుస్వాగతం. రవాణా శాఖ ఫాలో చేస్తూ రావాలి. ఆ తర్వాత సింగరేణి వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మరియు ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శకటం రైతు రథం వారికి స్వాగతం, సుస్వాగతం. రైతు భరోసా ద్వారా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద ప్రవేశపెట్టబడిన పెట్టుబడి కొరకు ప్రతి సంవత్సరం ఎకరాకు 12,000 రూపాయల సహాయం అందిస్తుంది. అలాగే సింగరేణి కంపెనీ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్లోగన్, ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, మన సింగరేణి, జై సింగరేణి. ద మోడల్ ఆఫ్ ఓపెన్ కాస్ట్ మెథడ్స్ మనం మన జిల్లాలో చూడవచ్చు. అంటే భూగర్భ గనులతో పాటుగా ఓపెన్ గనుల్ని కూడా మన జిల్లాలో చూసే అవకాశం మనకుంది. వాటి ద్వారానే రాష్ట్రానికే కాకుండా దేశానికి వెలుగులు పంచుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్థ. 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గొప్ప వాళ్ళ అటెండెంట్ తీసుకోండి. వాళ్ళు వెనక ఎవరున్నారు? కర్నూలు జిల్లా 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ చేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, కర్నూలు అడిషనల్ ఎస్పీ హుసేన్ హీరో పిరాతో కలిసి పరేడ్ విచక్షణ చేసి సాయుధ దళాల నుంచి గౌరవవందనం స్వీకరించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా విధులలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, అసిస్టెంట్ కలెక్టర్ చల్ల కళ్యాణి, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఇతర శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం నాడు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సంస్కృత కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను జిల్లా కలెక్టర్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్లోని పోలీస్ కమిషనర్ అభిషేక్ మహతి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరు కూడా నేను ఈ స్థానాల్లో తహసీల్దార్గా కోరుతూ, అలాగే జాతీయ గీతం పతాకావిష్కరణ జరుగుతున్నప్పుడు అందరూ లేచి నిలబడాలి. నరేష్ అన్న కెమెరా विजय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. त्रिवर्ण पताका ऊंचा रहे हमारा. त्रिवर्ణ పతాకాన్ని జిల్లా కలెక్టర్ గారు వారు పరేడ్ కమాండర్గా ఈరోజు సైదుల్ గారు వ్యవహరిస్తున్నారు. ఇన్స్పెక్షన్ తర్వాత కలెక్టర్ గారు ఆర్ఎస్ఐ రమేష్ మా ముందు చాలామంది ఇక్కడ ప్రోగ్రామ్ నాకు అనిపించట్లేదు. ప్లీజ్ దయచేసి మైక్ పాయింట్ దగ్గర కొంచెం కానీ సందేశాన్ని అందిస్తారు. ఫస్ట్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ రమేష్ గారు ముందుకు వస్తున్నారు. ఫస్ట్ ప్లాటూన్ సెకండ్ ప్లాటూన్ కమాండర్గా ఆర్ఎస్ఐ శ్రీకాంత్ గారు వ్యవహరిస్తున్నారు. సెకండ్ ప్లాటూన్ ముందుకు కదులుతుంది. తదుపరి హెచ్జిఎస్ ప్లాటూన్ కమాండర్గా పంతులు గారు వ్యవహరిస్తున్నారు. అది కూడా మన ముందు జిల్లా కలెక్టర్ గారి అమూల్యమైన కాంతులు అహింసా జ్యోతులు భారత స్వాతంత్ర భారత నిర్వహించిన ఆ తరుణాన్ని గుర్తు చేస్తూ రిపబ్లిక్ డేగా అవతరించినటువంటి శుభతరుణంలో ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రియమైన సోదర సోదరిమణులారా, 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, విద్యార్థులకు, ప్రెస్ మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో పిల్లలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలో 9 డిసెంబర్ 2023 నుంచి
ఇప్పటి వరకు 3,14,82,000 మంది మహిళలు ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మామిడాల యశస్విన్ రెడ్డి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయంలో ఆవుల రాములు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దూలం పవన్ కుమార్, గిరిగాని కుమారస్వామి గౌడ్, పసునూరి నవీన్ కుమార్ ఈ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎస్ఐ దూలం పవన్ కుమార్ నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయా కార్యాలయాల సిబ్బంది, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పంజాబ్ సింధు గుజరాత్ ఓకే సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై ముందుగా గాంధీజీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాహుల్ ఐఏఎస్ మాట్లాడుతూ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए आग्रह है। भारत भाग्य विधाता पंजाब उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा जय गाथा जय 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 हे जय 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 हे
నంద్యాల పట్టణంలోని పార్కు రోడ్ సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో జనవరి 26వ తేదీన అనగా ఆదివారం 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ వారు, మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ పోలిశెట్టి బాలవీరయ్య గారు, రీజనల్ చైర్పర్సన్ ఆర్సి నాగశైలజ గారు, జోనల్ చైర్పర్సన్ శ్రీలక్ష్మి గారు, ప్రెసిడెంట్ పుష్పలత గారు, సెక్రటరీ ప్రసన్న, ట్రెజరర్ స్వర్ణలత, మెంబర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ ఎన్జీవి రవీంద్రనాథ్ సార్, ప్రిన్సిపల్ మాధవిలత మేడం మువ్వెన్నెల జాతీయ జెండాను ఎగరవేశారు. కరెస్పాండెంట్ ఎన్జీవి రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవిలత మాట్లాడారు. శైలజ చైర్పర్సన్, రీజనల్ చైర్పర్సన్ పుష్పలత, నంద్యాల ప్రెసిడెంట్ వారు చిన్నారులకు కాంపిటీషన్స్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అలాగే మా ఎలక్యూషన్ కాంపిటీషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్, పింక్ మిషన్ ద్వారా విన్ అయిన వాళ్ళకు కూడా ఈరోజు ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. గణతంత్ర దినోత్సవ ముఖ్య ఉద్దేశాలను పిల్లలకు అతిథులు చెప్పడం జరిగింది. ఈసారి పద్మ విభూషణ్ సాధించిన మా బాలకృష్ణ గారికి, అలాగే యాక్టర్స్కి, మన లోకల్ నాగపని శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. బాల అకాడమీ తరఫున అందరం కూడా మన భారతదేశాన్ని ఇంకా ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా శ్రేయోభిలాషులందరికీ కూడా ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న మన రాష్ట్రపతి ముర్ము గారు కూడా చెప్పారు, జమిలీ ఎన్నికలు కూడా ఎంతో మంచివని చెప్పారు. అలాగే రాష్ట్ర ప్రగతికి యువత దోహదం చేయాలని కొనియాడారు. కాబట్టి మీరు ముఖ్యంగా పిల్లలు, యువత నేడు చెడు మార్గాల్లో పోకుండా మంచిగా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుకొని మన ఇండియాను రేపు రాబోయే సంవత్సరాల్లో సూపర్ పవర్గా చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మార్కఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణంలో పలుచోట్ల త్రివర్ణ పతాకావిష్కరణ జరిపారు. పట్టణ పరిధిలోని కూరగాయల మార్కెట్లో రాజీవ్ గాంధీ విగ్రహానికి కొత్వాల పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ కూరగాయల మార్కెట్, నటరాజ్ సెంటర్, కరకవాగు అంబేద్కర్ సెంటర్, దమ్మపేట సెంటర్, పాత పాలవంచ నవభారత సెంటర్లో కొత్వాల పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. నేను చెప్పకపోయినా మీ అంతటా మీరే ఈ కార్యక్రమాన్ని పేదోడు వారి కార్యక్రమాన్ని 2 నిమిషాల్లో మీరు పూర్తి చేసినందుకు మీ ప్రేమ అందులో ఎంత ఉన్నది అనేది నాకు అర్థమవుతుంది. మీరందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమం అరేంజ్ చేశారు. నేను ఒక్కొక్కటి చెప్పి ఇంకా మర్చిపోవడం కరెక్ట్ కాదు, కానీ పేరు పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ 24 గంటల్లో ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండే వ్యక్తిని నేను. కొత్తగా చెప్పేది కాదు, మీరు
మొన్నటి ఎన్నికల్లో కూడా నా మీద అభిమానంతోనే ఇక్కడ ఎమ్మెల్యే సాంబశివరావు గారిని అత్యధిక మెజార్టీ పాతపాలెంలో దరిదాపుగా టీఆర్ఎస్ పార్టీ కంటే 1700 మెజార్టీ ఇచ్చారంటే అంతకంటే మీ ప్రేమ వాత్సల్యం అభిమానం ఇక వేరే దానికి లేదు. మీరు ఏదైతే నా మీద నమ్మకంతో ఈ విధంగా సహకరిస్తున్నారో అంతకు రెట్టింపు సహకారం మీకు అందిస్తానని ప్రతిజ్ఞ ఈ నాటు హామీ చేస్తూ మీ ముందు ఇదంతా అరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు వింధ్య హిమాచల యమునా గంగా ఉత్తర జలధి ప్రగంగా మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే జయ 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 హే బలో స్వతంత్ర భారత్ కే మున్నూరు కాపుల ఐక్యత మున్నూరు కాపుల ఐక్యత జై మున్నూరు కాపు बोलो भारत माता की भारत माता की पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे समागे गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.